గురు శిష్యులిద్దరూ ఒక చోటుకి వెళ్ళాలనుకుంటారు. అలా వెళ్తున్నప్పుడు దారిలో వాళ్ళిద్దరికీ ఆకలేసి ఒక ఇంటి తలుపు తడతారు. చిరిగిన బట్టలతో ఉన్న వ్యక్తి ఆ ఇంటి తలుపు తీస్తాడు. మేము చాలా ఆకలితో ఉన్నాం, తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అని గురువు అడుగుతాడు. ఆ పర్సన్ వీళ్ళిద్దరిని ఆహ్వానించి భోజనం పెడతాడు. గురు శిష్యులిద్దరూ భోజనం చేశాక ఇంటి చుట్టూ చూసి, ఇంత మంచి భూమి ఏమీ చేయకుండా ఇలా వృధాగా ఉండిపోయింది, మరి మీకు తినడానికి తిండి ఎలా వస్తుందని గురువు అడుగుతాడు. అప్పుడు ఆ పర్సన్, నాకు ఒక గేదె ఉంది, అది ఇచ్చే పాలతో నేను జీవిస్తున్నానని చెప్తాడు. అయితే ఈ రాత్రికి మేము ఇక్కడే ఉండిపోతాం, రేపు పొద్దున్నే లేచి వెళ్ళిపోతామని గురువు చెప్తాడు. ఆ పర్సన్ సరే అని వాళ్ళు పడుకోవడానికి ఏర్పాటు చేస్తాడు. అర్ధరాత్రి అయ్యాక గురువు శిష్యుడిని లేపి, పద మనం వెళ్ళిపోదాం అంటూ ఆ గేదెను కూడా తీసుకుని వెళ్ళిపోతుంటారు. శిష్యుడు వెంటనే షాక్ అయ్యి, గురువుగారు, మనకంత సహాయం చేసిన వ్యక్తి యొక్క గేదెను దొంగిలించవచ్చా అని అడుగుతాడు. గురువు ఏమీ మాట్లాడకుండా ఆ గేదెను తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ ఆ శిష్యుడి మనసులో మాత్రం గేదెను దొంగతనం చేసింది అలా బాధిస్తూనే ఉంటుంది. ఆ శిష్యుడు ఒకరోజు వీళ్ళకి అన్నం పెట్టిన వ్యక్తిని చూసొద్దామని వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూశాక ఈ శిష్యుడు ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు ఆ ఇల్లు చుట్టూ పళ్ళ తోటలతో చాలా ఆహ్లాదకరంగా అందంగా ఉంది. ఈ శిష్యుడు ఆ పర్సన్ దగ్గరికి వెళ్లి, మేము కొన్నేళ్ల క్రితం మీ ఇంటికి అతిథిగా వచ్చి భోంచేశామని పరిచయం చేసుకుంటాడు. అప్పుడు ఆ పర్సన్, అవును, ఆ రోజే నా గేదె పోయింది, ఆ తర్వాత చాలా కష్టపడి కొంత డబ్బు సంపాదించి ఈ స్థలంలో పండ్ల చెట్లు పెంచడం ప్రారంభించాను, మంచి పంట వస్తుంది, ఇప్పుడు ఈ ఊళ్ళో నేనే పెద్ద వ్యాపారిని, ఆనాడు నా గేదె పోకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు, నేను ఇంకా అలాగే ఉండిపోయేవాడిని అని చెప్తాడు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది వాళ్ళ పరిస్థితుల మూలానో లేదంటే వాళ్ళకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లనో ఆ క్షణానికి గట్టెక్కాలని ఏదో ఒక చిన్న జాబ్ లో జాయిన్ అవుతారు. ఇక్కడ ఆ చిన్న జాబ్ లో జాయిన్ అవ్వడం తప్పేమీ కాదు, కానీ అదే జీవితం అనుకుని దానికంటే మంచి అవకాశం కోసం వెతుక్కోకుండా ఏదో కాలం గడిచిపోతుందని అందులోనే ఉండిపోతే నీవెప్పటికీ కూడా పైకి రాలేవు.